నట్టనడివిలో మనం ఏమి చేయాలి? అద్భుతమైనటువంటి స్థిత ప్రజ్ఞత రాముని గురించి నేర్చుకోవాలి. రెండవది అహింస అంటే మనసా వాచ కర్మణ, ఎవరిని కూడా నొప్పించకుండా ఉండటం అహింస. అహింస పరమో ధర్మ. కరెక్ట్ అయ్యండి. హింస చేయకూడదా? దాని పక్కన ఇంకోటి ఉంది, ధర్మహింస తథైవచ. అంటే నువ్వు ధర్మ ప్రకారం హింసిస్తే కూడా అది తప్పు కాదా? అదేమిటండి అలా చెప్తున్నారు మీరు? మేము ఎప్పుడు వినలేదే మేము ఇది. అంటే ధర్మహింస అంటే ఓ డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు సగం కోసిన తర్వాత అమ్మో నేను జీవహింస చేస్తున్నానని ఆలోచన వచ్చింది అనుకోండి, ఏమంటారు మీరు? అయ్యా అయ్యా నీకు దండం పెడతా, పుట్లు మాత్రమే, జీవహింస ఏదేమీ లేదంటారు. అది ధర్మహింస అంటే. అంటే సమాజంలో ఎక్కడున్నా కొంత పాడైపోయినప్పుడు దాన్ని సంస్కరించడం కోసం భగవంతుడు తనకు తానుగా స్వయంగా అవతరిస్తాడు. అదే వినాశాయ చ దుష్కృతాం, అందుకు ఆయన వచ్చేది. రెండవది అహింస తర్వాత ఆస్తేయము. ఆస్తేయము అంటే అరిగించుకోగల శక్తి ఉండాలి. దానికి మళ్ళీ ఎంజైమ్స్, సిరప్స్, టాబ్లెట్స్. ఇది పడుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాల్లో హాయిగా గాఢ నిద్ర పోగలగాలి. వీళ్ళిద్దరే అదృష్టంటారు. కాబట్టి మీకు ఇప్పుడు సత్యము తెలిసింది, అహింస తెలిసింది. ఆస్తేయము అంటే ఏమిటంటే సృష్టిలో 84 లక్షల జీవరాశులలో ఒక చీమ తప్పితే అది వర్షాకాలంలో బయటికి రాలేదు కాబట్టి దాచుకుంటుంది. మిగతా ఏ జంతువు కూడా రేపు నా గతి ఏమిటి ఈరోజు దాచుకుంటాను. మనం ఎన్ని తరాలకు దాస్తున్నాం? వీడు సంపాదించుకున్నది వీడు హాయిగా ఆనందంగా అనుభవించగలగాలి, నేను నా పిల్లవాడికి సంపాదించటం నేర్పాలి అని ఆలోచించుకోవటం లేదు. గుర్తుంచుకోండి, ఇది ఆస్తేయము అంటే. ఇది ఆస్తేయము అంటే ఏమిటంటే నువ్వు అన్యమైనటువంటి విషయాల పట్ల నిన్ను నీవు అశ్రద్ధ చేసుకోనకుండా ఉండటము ఆస్తేయము. నాలుగవది శౌచము. శౌచము నేను ఇట్లా చెప్తున్నానని దయచేసి ఎవరు ఏమనుకోకండి. మన సంప్రదాయం కాని వాటినన్నిటినీ అందరూ ఆచరిస్తూ ఉన్నారు. నేను చిన్నతనంలో అప్పుడెప్పుడో, ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు అయింది, చిన్నతనంలో సినిమాకి వెళ్తే ఏదైనా ఒక నేను ఇన్ని సంవత్సరాలు బట్టి మిమ్మల్ని ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తున్నానే, మీకు ఏ లోటు చేయలేదే, మీకు సకల సౌకర్యాలు కూస్తున్నానే, నేనేమన్నా తప్పు చేశానా ఏంటి? ఎందుకు? కనీసం మొహమాటానికైనా ఎవడో రాముడు చిన్నపిల్లవాడండి, మీరే ఇంకొంతకాలం రాజ్యపాలన చేయండి అనలేదే. ఆయన మనోభావాలు ఎంత దెబ్బతింటాయి? దశరథ మహారాజు వారివి అడిగాడు, ఏమిటి నేనేమన్నా తప్పు చేశాను? అవునండి తప్పు చేశాను. నేనా? దశరథ మహారాజునైనటువంటి వాడిని, సూర్యవంశ తిలకుణ్ణి నేను తప్పు చేయటమా అన్నాడు. అవునండి, రామాష్టోత్రంలో ఒక నామం ఉంది, అనంత గుణ గంభీరాయ నమః, ధీరోదాత్త గుణోత్తమాయ నమః, మాయామానుష చారిత్రాయ నమః. ఇవి తెలుసుకోవాలి పుస్తకాలు చదివితే. ఇవాళ హైటెక్లు, బీటెక్లు, ఆటెక్లు, ఈటెక్లు చదివి బంధువుల్ని పలకరించడానికి కూడా లేదు, టెక్కుగా నుంచుంటాడు వాడు, రోబో నుంచున్నట్టు. పోయి ఏదన్నా అడిగారా అంటే వాడు అంతవరకే సమాధానం చెప్తాడు. ఎందుకంటే వాడు నైతిక విలువ నేర్పట్టాలి. ఏమైనా బాగున్నామంటే బాగున్నామండి అయిపోయిందంటే, నెక్స్ట్ ఇంకేం లేదు. కానీ రాముడు స్మితభాషిణే నమః, పూర్వభాషిణే నమః, ముందుగా ఆయన ఇంటి పలుకునిచ్చేవాట ప్రతి ఒక్క దగ్గరికి. ఇవి నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి? రామచంద్ర ప్రభువు నుంచి మనం ఇవి నేర్చుకోవాలి. నేను ప్రభువుని, నేనేమిటి వాటితో మాట్లాడేది అనుకోలేదు.
కాబట్టి ఆయన అనంత గుణ గంభీరుడయ్యా, నువ్వు చేసిన తప్ప ఏమిటంటే నీకంటే గొప్ప గుణాలు కలిగినటువంటి పుత్రుణ్ణి కొడుకుగా నువ్వు పొందటమేనయ్యా. కాబట్టి అటువంటి రామచంద్రుడు రాజు కావాలి అన్నారు. రైట్, ఆయనకి ఆనందం వేసింది. అందరికీ చెప్పాడు, రేపు పొద్దున్న రాముల వారి పట్టాభిషేకం చేద్దాం. ఇప్పుడు ఆచార్యులు సప్త మహర్షుల్ని, సమస్త నదీ తీర్థాలని, సమస్త సాగర తీర్థాలని ఏర్పాటు చేశారు. పట్టాభిషేకానికి అన్నీ అవసరం. ఆ రోజున అవన్నీ ఏర్పాటు చేశారు. మళ్ళీ ఆ సాయంత్రం వేళకి దశరథుడికి అనుమానం వచ్చింది. ఏమిటి, నేనేదో వీడిని రాజు చేద్దామని చెప్పి నేను స్వయంగా ప్రకటించేశాను, కానీ రాముడు అవునని చెప్పలేదు, కాదని చెప్పాలా. అడిగినప్పుడు నమస్కారం పెట్టి ఊరుకున్నాడు. మళ్ళా పిలిపించాడు ఏకాంత మందిరానికి. పిలిపించేమయ్యా, నీకు రాజబాలని ఉందా లేదా? నేను చెప్పినప్పుడు ఏంటి, ప్రశాంతంగా ఉన్నాం, సమాధానం చెప్పలేదు, సంశయం ఏమైనా ఉన్నదా అన్నాడు. పితృవాక్య పరిపాలన టెంపే ఏదైతే అని శిరోధార్యం అన్నాడు. సరే, అట్లయితే రేపు పట్టాభిషేకానికి అవసరమైనటువంటి పూర్వాంగం ఉంటుంది. ఏమని? ఉపవసించడం, రంగనాథుడిని అర్చన చేయటం. శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుడు రాముల వారి వంశదైవం. ఆయన ఇక్ష్వాకు మహారాజు దగ్గర నుంచి, మనువు దగ్గర నుంచి వస్తూ ఉన్నాడు. వారిని అర్చన చేయటం, సీతతో కలిసి గర్భాసనం మీద పడించడం, ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అవి చేస్తూ ఉన్నారు. తెల్లవారేసరికి రాముడు నిద్ర లేచేసరికి మళ్ళా ఎవరు వచ్చింది, కావా మీతో మాట్లాడాలి. రాముడు వెళ్ళాడు. ఎవరు వచ్చింది, కావా ఆయన నిద్ర లేచాడంటే స్నానం చేయలే, అల్పాహారం తీసుకోలే, అంతధావనం చేయలే, ప్రాతకాలార్చన చేయలే. పొద్దున్నే కబురు వచ్చింది. ఎక్కడ నుంచి? కైకేయి యొక్క మందిరం నుంచి కబురు వచ్చింది. కైకేయి మందిరానికి వెళ్తుంటే ఇక్కడనే పెద్ద హాల్ ఉంది. హాలు, ఆ హాల్ నిండా ఇట్లా కలశాలు పెట్టున్నాయి. ఒకసారి వాటన్నిటినీ చూశాడు. ఓ, ఈ పట్టాభిషేకం కోసం ఏర్పాటు చేయబడ్డాయి కదా, నా పట్టాభిషేకం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పుణ్య నదీ జలాలతో కూడినటువంటి కలశాలు అని చూసి లోపలికి వెళ్ళాడు. దశరథ మహారాజు ఓమని ఉంటారు, ఒక అచేతన స్థితి, అచేతన స్థితిలో ఉన్నారు. కైకేయింది, అమ్మా ఏమి నాయనగారు రమ్మన్నారని డబ్బులు పెట్టారు, వచ్చాం, ఏమిటి పరిస్థితి? ఏం లేదా రామా, మీ నాన్నగారు చెప్పలేకపోతున్నాడు. మీ నాయనగారు నాకు 2 వరాలు ఇచ్చాడు దేవాసుడు సంగ్రామంలో. ఆ 2 వరాలు నేను ఇప్పుడు కోరుకున్నాను, ఆయన ఇచ్చారు. ఆ మాట నీతో చెప్పలేక ఆయన అచేతనంగా పట్టుకుని ఉన్నారు. అమ్మవారు ఏమన్నారంటే, అమ్మా ఆయన చెప్తే ఒకటే, మీరు చెప్తే ఒకటే, చెప్పండి మీరు ఏదైనా. వారి మాటగా మీరు ఏది చెప్పినా నేను శిరసావహిస్తాను అన్న. చెప్పింది ఆవిడ. ఒకటి, భరతుడు రాజ్యం ఎలాలయా, నీవు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అని చెప్పింది. మనమైతే ఏం చేస్తామండి, రాత్రి నీకు ఉద్యోగం ఇచ్చేవా అని చెప్పి తెల్లవారేసరికి నిన్ను డిస్మిస్ చేస్తామంటే తెల్లవారకు పూర్వమే ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? ఇట్లే బుద్ధిమంతుడు ఇలా కూర్చుంటారా? అదే 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 ఇట్లే కూర్చుంటారా? నిజం చెప్పండి. సరే మీరు చెప్పండి అమ్మా అంటే చెప్పింది. శిరస వహించాడు. అలాగే అమ్మా, భరతుణ్ణి పిలిపించండి, భరతుణ్ణి పిలిపించండి. పట్టాభిషేకం అయిన వెంటనే నేను అరణ్యాలకి వెళతాను అన్నాడు. కాదు కదా, నువ్వు ఇప్పుడే వెళ్ళాలి అంటే ఆవిడ రాముడిని శంకిస్తుందేమోనని రాముడు చెప్పాడమ్మా, రాముడు మాట ఇస్తే మాట తప్పడు, నీకు భయం అక్కర్లా.
భరతుడు వచ్చేలో